హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డీలో 2018లో జరిగింది ఇంతకుముందు గ్రూప్ డి. అందులో మనకి బాడ్మాస్ రూల్ మీద వచ్చిన క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఒక షిఫ్ట్లో దాదాపు 2 క్వశ్చన్ల వరకు వచ్చినాయి బాడ్మాస్ రూల్ మీద. సో మనం ఈజీగా మార్కులు పొందవచ్చు ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి. బాడ్మాస్, BODMAS. ఫస్ట్ బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఓఎఫ్ ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇది ఒక వరుస క్రమం. ఫస్ట్ ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ బి అంటే బ్రాకెట్ కదా, బ్రాకెట్లో ఉన్న వాటిని ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఇందులో బ్రాకెట్లో ఉన్న వాటిల్లో మళ్ళీ చూడండి మైనస్ మైనస్ డివైడెడ్ బై ఉన్నాయి. ఈ మూడిట్లో ఏ రెండింటిని సాల్వ్ చేయాలి అంటే, తర్వాత ఓఎఫ్ ఆఫ్ ఇక్కడ ఏం లేదు. తర్వాత డివిజన్ సింబల్ ఉందో చూడండి, 5కి 35కి మధ్యలో. 35 డివైడెడ్ బై 5, 35/5 డివైడెడ్ బై అంటే బై అనమాట. 5 1 5 7. సో ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడేమో -18 ఉంది, మైనస్ ఉంది, 7 వచ్చింది. రెండింటిని యాడ్ చేస్తే -25 అవుతుంది. సో ఈ బ్రాకెట్లో మనకి -25 వచ్చింది. బ్రాకెట్ ముందు చూడండి మళ్ళీ మైనస్ ఉంది, దానికి ముందు -15 ఉంది. ఇక్కడ క్లియర్గా రాస్తే -15 మైనస్ ఆఫ్ -25. -15 ఇక్కడ మైనస్ ఉంది, బ్రాకెట్ అంటే ఇంటూ మైనస్ ప్లస్ 25. 25 నుంచి 15 తీస్తే 10. సో ఆన్సర్ 10. నెక్స్ట్ క్వశ్చన్, బాడ్మాస్ రూల్ కాబట్టి బాడ్మాస్ రాస్తున్నాను. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి చేయాలి. అన్నీ బ్రాకెట్ లోపలే ఉన్నాయి, అంకెలన్నీ బ్రాకెట్ లోపల ఉన్నాయి. తర్వాత ఓఎఫ్ ఆఫ్ ఎక్కడుందో చూడండి, ఈ రెండింటి మధ్య ఉంది. ఆఫ్ ఏ రెండింటి మధ్య ఉందంటే 2/3 ఆఫ్ 21/8. ఓఎఫ్ ఆఫ్ అంటే అర్థం ఇంటూ అని, 21/8. ఇప్పుడు ఈ 3 చేత 21ని క్యాన్సిల్ చేస్తే 3 × 21, 2 చేత క్యాన్సిల్ చేస్తే 2 × 4 8, అంటే 7/4. ఈ రెండింటికి విలువ 7/4 వచ్చింది. తర్వాత ఓఎఫ్ ఆఫ్ అయిపోయిన తర్వాత డివిజన్ మనకి ఇక్కడ ఒకసారి ఉంది, మళ్ళీ ఈ రెండింటి మధ్య ఒకసారి ఉంది. అయితే మనం ఈ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. 24/4 అంటే 24/4, 4 1 4 6. సో ఇక్కడ 6 వచ్చింది. మైనస్ దీన్ని మనం సాల్వ్ చేస్తే ఎంత మనకి 7/4 వచ్చింది కదా, అంటే ఈ ప్లేస్లో 7/4 డివైడెడ్ బై 1/4. 7/4 డివైడెడ్ బై 1/4. మనం 7/4ని ఇలానే ఉంచి డివైడెడ్ బై ఇంటూగా మారిస్తే పక్కనున్న భిన్నం రివర్స్ అవుతుందన్నమాట. ఈ భిన్నం రివర్స్ అంటే 1/4 కాస్త 4/1 అయింది. 4 క్యాన్సిల్, ఇంకా 7 మిగులుతుంది. అంటే ఇక్కడేమో 7 వచ్చింది, మైనస్ ఉంది, 6 ఉంది. 6 - 7 అంటే -1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది థర్డ్ క్వశ్చన్ అనుకుందాం. బాడ్మాస్, BODMAS, బాడ్మాస్. బి అంటే బ్రాకెట్లు, ఇక్కడ బ్రాకెట్లు ఉన్నాయి. 1/3 డివైడెడ్ బై 10/3. వాటిని సాల్వ్ చేద్దాం. 1/3 డివైడెడ్ బై 10/3. సో ఇందాకట్లాగే 1/3 అలాగే రాసి డివైడెడ్ బై ఇంటూ చేస్తే పక్కనున్న భిన్నం రివర్స్ అవుతుంది, 3/10 అవుతుంది. 3 క్యాన్సిల్, 1/10. సో ఇక్కడ ఏమొచ్చిందంటే ఈ ప్లేస్లో 1/10. బి తర్వాత ఓఎఫ్ ఆఫ్ ఇక్కడే ఉంది చూడండి, 4 ఆఫ్ 1/10. 4 ఓఎఫ్ ఆఫ్ అంటే ఇంటూ 1/10. 2 2 2 5, 2 1 2, 2 1 2, డినామినేటర్లో 5, 2/5. ఇక్కడ వరకు మనం సాల్వ్ చేస్తే 2/5 వచ్చింది. నెక్స్ట్ ఆఫ్ తర్వాత డివిజన్ ఎక్కడుందో చూడండి. డివిజన్ 80/40. 80/40. 80 డివైడెడ్ బై అంటే బై అనే అర్థం. 41 42. సో ఇక్కడ 2, ఇక్కడ -10, ఇక్కడ -5. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ కదా, ఇక్కడ ఉందో చూడండి మల్టిప్లికేషను, 5 × 2/5.
సో 5 ఇంటూ 2/5 ఏమవుతుంది? 5 క్యాన్సిల్ పోతే 2 మిగులుతుంది. సో ఇక్కడ వరకు మనం సాల్వ్ చేస్తే 2 ఉంది, దాని ముందు -10, దాని ముందు మైనస్, ఇక్కడ 2 ఉంది. సో 2 -10 -2 ఇది వరుస క్రమం. ఈ పైన ఉన్న వరుస క్రమం 2 -10 -2. సో ఇక్కడ +2 -2కి క్యాన్సిల్ పోతే 0 ఉంటుంది. అప్పుడు ఇంక మిగిలేది -10. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. దీన్ని 4th క్వశ్చన్ అనుకుందాం. ఫస్ట్ BODMAS BODMAS. BODMASలో బ్రాకెట్, అన్ని బ్రాకెట్ లోపలే ఉన్నాయి. ఓ అంటే OF చూడండి, ఈ రెండింటి మధ్యలో ఉంది. 2 7/2 OF అంటే ఇంటూ 5, 7 5 35/2. సో ఇక్కడ 35/2. OF తర్వాత డివిజన్, డి అంటే డివిజన్. ఇక్కడ మనకి ఈ మొత్తానికి కలిపి ఎంత వచ్చింది? 35/2 వచ్చింది. సో ఇక్కడ 3 / 35/2, అలాగే 14/49. ఈ రెండిట్లో మనం ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ నేను 14/49 చేస్తాను. 7 2 7 7 7. సో 2/7 వచ్చింది. ఇక్కడేమో 3 / 35/2. సేమ్ ఇందాకట్లాగే డివైడెడ్ బై ఇంటూ చేస్తే పక్కన ఉన్న బెన్నో రివర్స్ అయింది, అంటే 2/35 అయింది. 3 2 6/35 అయింది. ఇప్పుడు ఇక్కడేమో మైనస్ ఉంది, దీని విలువ 2/7 మైనస్ ఈ మొత్తం విలువ 6/35. రెండింటికి LCM 35. 7 తోటి 35 5 సార్లు, 5 తోటి 2 హెచ్చేయండి, 5 2 10 మైనస్ 35 తోటి 35 ఒకసారి, ఈ 1 తోటి 6ని హెచ్ వేస్తే 6, 10లోంచి 6 పోతే 4/35. సో ఆప్షన్ 2 4/35. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్వశ్చన్ని 5 అనుకుందాం, నెంబర్ 5 అనుకుందాం. ఇక్కడ చూడండి బ్రాకెట్, ఫస్ట్ చిన్న బ్రాకెట్ నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ రెండింటిని మల్టిప్లికేషన్ ఉందని మనం మల్టిప్లై చేయొద్దు. ఇక్కడ చూడండి 45 ఉంది, డివైడెడ్ బై ఉంది కదా, 48 ఉంది, 48 ఉంది, డివైడెడ్ బై ఉంది. 48/24 × 24, 24 × 24, 24 1 24 2, అదే 2 తోటి 2 1 2 12 1/12. అంటే ఈ మొత్తం ఇక్కడ వరకు 1/12 వచ్చిందనమాట. ఇంటూ 48 ఉంది, 48 × 1/12, 12 1 12 4. సో ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. దానికి ముందు డివైడెడ్ బై 48 ఉంది, 48/4, 4 1 4 12 12. సో ఇక్కడ వరకు మనకి 12 వచ్చింది. దాని ముందు -24, 24 - 12 అంటే 12. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇది క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ మనకి BODMAS కాకుండా VBODMAS రూల్ ఉంటుందన్నమాట. V ఎక్స్ట్రా వస్తుంది. V అంటే ఏం లేదు, ఈ పైన ఉన్న గీతని వింక్యులం అంటారు, అంటే బార్ అన్నమాట. సో బార్ దేనికైతే ఉందో ఫస్ట్ వాటిని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. 5 + 7 ఎంత అంటే 12, 12. దీనికి ముందు మైనస్ ఉంది, దానికి ముందు 6 + 9 ఉంది. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏది ముందు ఏది తర్వాత చేసినా ఏం కాదు. ఫస్ట్ ఈ రెండింటిని కలిపి తర్వాత 12 తీసేద్దాం. 9 6 15, ఇక్కడ మైనస్ ఉంది కదా, 15 - 12 3. సో ఈ బ్రాకెట్ వరకు మనకి ఎంత వచ్చిందంటే విలువ, ఈ చిన్న బ్రాకెట్ విలువ 3. దానికి ముందు మైనస్, దానికి ముందు 12, 12లోంచి 3 తీసేస్తే 9. సో 9 + 15, 15 + 9 ఎంత అంటే 24. బ్రాకెట్లో ఈ బ్రాకెట్ వరకు మనం సాల్వ్ చేస్తే 24 అనేది వచ్చింది మొత్తం. దానికి ముందు చూడండి 56 డివైడెడ్ బై 1/3 బ్రాకెట్లో 24. ఈ 3 చేత ఈ 24ని క్యాన్సిల్ చేద్దాం. 3 1 3 8,
సో 56 డివైడెడ్ బై 8 ఉంటుంది అప్పుడు 56/8 8 ఒకట్లో 8 7. సో ఆన్సర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ కూడా బార్ వచ్చింది చూడండి ముందు లెక్కలలాగా. ఫస్ట్ ఈ రెండింటిని చేసిన తర్వాతే ముందుకెళ్ళాలి. సో వి బాడ్మాస్ రూల్ అనమాట ఇది. వి బాడ్మాస్, వి అంటే వింక్యులం, బార్ అంటాము, తర్వాత బ్రాకెట్, తర్వాత హాఫ్, తర్వాత డివిజన్. సో అలా వరుసగా చేసుకుంటూ వెళ్ళాలి. 7 3 ఎంత అంటే 21. సో బ్రాకెట్లో ఇక్కడ ఏం లేవు. నెక్స్ట్ ఓ అంటే హాఫ్, ఈ బ్రాకెట్లో హాఫ్లు ఏం లేవు. తర్వాత డి అంటే డివిజన్, ఈ బ్రాకెట్లో డివిజన్స్ ఉన్నాయి చూడండి. 105 డివైడెడ్ బై 21, 105 డివైడెడ్ బై 21. 21తో 105ని క్యాన్సిల్ చేయొచ్చు. 21 ఒకట్లో 21 5లో. సో 5. ఇక్కడ వరకు మనకి 5 వచ్చింది. 23 - 5 ఎంత అంటే 18. సో ఇక్కడ వరకు 18 వచ్చింది. దీనికి ముందు డివైడెడ్ బై ముందు 90 ఉంది. 90/18, 18 ఒకట్లో 18 5లో. సో 5 వచ్చింది. ఎక్కడ ఫ్లవర్ బ్రాకెట్ వరకు మనకి 5 వచ్చింది. 22 - 5, 22లోంచి 5 తీసేస్తే 17. సో ఇక్కడ వరకు 17 వచ్చింది. దీని ముందు డివైడెడ్ బై ఉంది. 119/17, 17 ఒకట్లో 17 7 119. సో 7, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ 3 బ్రాకెట్లలో ఇచ్చారు. ఒక్కొక్క బ్రాకెట్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలంటే 3/2 × 1/6. ఈ 3 చేత 6ని క్యాన్సిల్ చేద్దాం. 3 ఒకట్లో 3 2. 1 × 1 1/2 × 2 4, 1/4 వచ్చింది ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ. సెకండ్ బ్రాకెట్ 5/3 × 7/2. ఈ రెండిట్లో క్యాన్సిలేషన్స్ ఉండవు, ఎక్కడా లేవు. కాబట్టి 3 5లు 5 7 35, 3 2 6, 35/6. నెక్స్ట్ మూడోది 13/4 × 4/3. 4 4 క్యాన్సిల్ పోతే 13/3 మిగులుతాయి. ఇప్పుడు వరుసగా రాసేస్తాను. ఫస్ట్ బ్రాకెట్ అంటే 1/4, దాని తర్వాత ప్లస్ ఉంది. అలాగే సెకండ్ బ్రాకెట్ అంటే 35/6, దాని తర్వాత మైనస్ ఉంది. దాని తర్వాత ఫైనల్ బ్రాకెట్ అంటే 13/3. ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అంటే 12. 4 చేత 12 4 3 సార్లు కాబట్టి 3 1s. ఈ 3 తోటి ఈ లవంలో ఉన్న 1ని హెచ్చవేస్తే 3 1లు 3 ప్లస్ 6 చేత 6 చేత 12 2 సార్లు. ఈ 2 తోటి 35ని మల్టిప్లై చేస్తే 70 మైనస్. అలాగే ఈ 3 చేత 12 4 సార్లు, 4 13 52. సో 3 ప్లస్ 70లోంచి 52 తీసేస్తే 18/12 ఈజ్ ఈక్వల్ టు 3 + 18 అంటే 21/12. మనకి ఆప్షన్ 2లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మనకి ఇక్కడ బాడ్మాస్ రూల్, BODMAS బ్రాకెట్. ఫస్ట్ బ్రాకెట్లో 3 రకాల బ్రాకెట్లు ఉన్నాయి. ఇదొకటి, మీ ఫ్లవర్ బ్రాకెట్ ఒకటి, స్మాల్ బ్రాకెట్ ఒకటి. వాటిలో అన్నిటికన్నా ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి సాల్వ్ చేయాలి. అందులో బ్రాకెట్లో కూడా వేరు గుర్తులు ఉంటున్నాయి. మైనస్ ఉంది, డివైడెడ్ బై ఉంది, ఇంటూ ఉంది. ఈ మూడిట్లో ఏది సాల్వ్ చేయాలంటే మళ్ళీ వాటికి బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. సో ఫస్ట్ అన్నిటికన్నా డివిజన్ ముందు ఉంటుంది. సో డివిజన్ చేయాలి. 117/9. 9 తోటి 117 క్యాన్సిల్ చేస్తే 9 1లో 9 13. సో ఇక్కడ 13 వస్తుంది. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ కాబట్టి 13 తోటి ఈ 4ని హెచ్ వేస్తే 13 4లు 52. సో 52 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది, 17 ఉంది. 17 - 52 ఈజ్ ఈక్వల్ టు 17లోంచి 52 తీసేస్తే -25 వస్తుంది. సో ఇక్కడ ఈ బ్రాకెట్ వరకు మనకి ఎంత వచ్చిందంటే -25.
ఇక్కడేమో మైనస్, దానికి ముందు 43 ఉంది. 43 మైనస్ మైనస్ బ్రాకెట్లో మైనస్ మైనస్ 25 మైనస్ బ్రాకెట్ అంటే ఇంటూ మైనస్ ప్లస్ 43 ప్లస్ 25 అవుతుంది. అప్పుడు ఎంత అంటే 78. సో ఇక్కడ వరకు 78. దీనికి ముందు మైనస్ ఉంది, దానికి ముందు 67. 67లోంచి 78 తీసేయాలి. 67 మైనస్ 78 ఎంత వస్తుందంటే 11 వస్తుంది. కానీ 78 పెద్దది, దానికి ముందు మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ -11 అవుతుంది. -11 డివైడెడ్ బై దానికి ముందు 66 ఉంది. 66 బై -11 11 ఒకట్లు 11 ఆరులు. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 6 ఉంది. -6 ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 10th క్వశ్చన్. ఇక్కడ 3 రకాల బ్రాకెట్లు ఇచ్చాడు. ఒక్కొక్క బ్రాకెట్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ 3/11 ఇంటూ 33/6 11 తోటి 33 క్యాన్సిల్ చేయొచ్చు 3 సార్లు. ఈ 3 చేత 6ని క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది. అప్పుడు 3/2. అలాగే 9/4 ఇంటూ 12/3 9/4 ఇంటూ 12/3 ఈ 4 చేత ఈ 3ని క్యాన్సిల్ 12ని క్యాన్సిల్ చేస్తే 4 3లు. ఈ 3 చేత ఈ 3ని క్యాన్సిల్ చేద్దాం. 3 1లు 3 1లు. ఇంకా మిగిలేది ఏంటంటే 9 మిగులుతుంది. ఇక చివరిగా 5/11 ఇంటూ 22/10 5 తోటి 5 1లు 5 2. సో 5 1 5 2 11 తోటి 11 1 11 2 2 2 క్యాన్సిల్. ఇంకేం మిగులుతాయి 1. సో ఈ ప్లేస్లో 1 ఉంది. ఇప్పుడు వరుసగా గుర్తులను ఉపయోగించి రాద్దాం. ఫస్ట్ బ్రాకెట్ ఆన్సరు 3/2. ఇక్కడేమో మైనస్ ఉంది. సెకండ్ బ్రాకెట్ ఆన్సరు 9. థర్డ్ ప్లస్ ఉంది. ఇక్కడేమో 1 ఉంది. సో ఇక్కడ 9లోంచి 1 తీసేస్తే 8. 3/2 మైనస్ 8 2 8 16 3 మైనస్ 16/2 ఆన్సర్ -13/2 ఆప్షన్ 2. నెక్స్ట్ 11th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11. బాడ్మాస్ BODMAS బాడ్మాస్. సో ఫస్ట్ బ్రాకెట్ B అంటే బ్రాకెట్. ఇక్కడ బ్రాకెట్లు ఏం లేవు. O అంటే OF ఆఫ్. ఇక్కడ చూడండి రెండింటి మధ్యలో OF ఆఫ్ ఉంది. సో ఇప్పుడు 5/4 ఆఫ్ అంటే ఇంటూ OF ఆఫ్ అంటే ఇంటూ 12/5 5 క్యాన్సిల్ 4 1 4 3 3 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ 3 డివైడెడ్ బై 4/25. ఇక్కడ OF ఆఫ్ తర్వాత డివిజన్ కదా. సో డివిజన్ చూడండి 3 డివైడెడ్ బై 4/25. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు డివిజన్ని ఇంటూ చేస్తే డివైడెడ్ బైని పక్కన ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 25/4 అవుతుంది. అప్పుడు 3 25లు 75/4. ఇప్పుడు ఇక్కడ చూడండి డివిజన్ తర్వాత ఏముంది M అంటే మల్టిప్లికేషన్. సో 1/2 ఇంటూ 3/4 ఏమవుతుంది 1 ఇంటూ 3 3 2 4 8. సో ఈ ప్లేస్లో మనకి 3/8 వచ్చింది. ఈ మొత్తానికి కలిపి మనకి 75/4 వచ్చింది. ఇక్కడ మధ్యలో మాత్రం ప్లస్ ఉంది. 75/4 ప్లస్ 3/8 3/8 LCM మనకి 8 వస్తుంది. 4 చేత 8 2 సార్లు కాబట్టి 2 చేత 75 మల్టిప్లై చేస్తే 150 2 75 150 ప్లస్ 8 చేత 8 ఒకసారి 1 చేత 3ని మల్టిప్లై చేస్తే 3. సో 153/8 ఆప్షన్ 2.